హలో ఆస్పిరెంట్స్. సో వెల్కమ్ బ్యాక్ టు కాంపిటేటివ్ హంటర్స్. సో మనం ఆల్రెడీ 10 డేస్ ఛాలెంజ్ అనేది స్టార్ట్ అయింది. సో బయాలజీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ రైల్వే ఎగ్జామ్స్ 2025లో అప్కమింగ్ రైల్వే ఎగ్జామ్స్ ఫర్ ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్స్ అండ్ గ్రాడ్యుయేట్ లెవెల్. సో ఈ అన్ని ఎగ్జామ్స్ ని కవర్ చేస్తూ 10 డేస్ లోని మనం బయాలజీ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నాము. సో ఆల్రెడీ డే 1 అయిపోయింది. సో దిస్ ఈస్ డే 2. సో టుడేస్ టాపిక్ ఈస్ స్కెలిటన్ సిస్టమ్. సో ఎవరైనా కొత్తగా ఉన్న వాళ్ళు ఉంటే సో చూసి వెళ్ళిపోకుండా జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. అండ్ లైక్ బటన్ ఖచ్చితంగా నొక్కండి. వై? బికాస్ ఈ సెషన్ మీకు చాలా నీట్ గా అర్థమవుతుంది, ఓకే. వితౌట్ బై హార్ట్ చేయకుండా అన్ని కూడా నీట్ గా మనం అన్ని ఒక్కొక్కటి అర్థం చేసుకుంటూ చదువుకుందాము ఈ సెషన్ లోని స్కెలిటన్ సిస్టమ్. సో అందుకని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేయండి. సో మనము నిన్న ఆల్రెడీ డైజెస్టివ్ సిస్టమ్ కవర్ చేసుకున్నాము. సో డైజెస్టివ్ సిస్టమ్ ని ఒకసారి రీకాల్ చేసుకున్నాం. సో ఇట్స్ ఎ టైప్ ఆఫ్ రివిజన్, ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, బైల్ జ్యూస్ మన డైజెస్టివ్ సిస్టమ్ లోని బైల్ జ్యూస్ అనేది సెక్రేషన్ జరుగుతూ ఉంటుంది మన లోపల. సో ఇది ఎక్కడ స్టోర్ చేస్తుంది? బైల్ జ్యూస్ అనేది ఎక్కడ స్టోర్ చేస్తుంది అని అంటే, అది గాల్ బ్లాడర్ లో స్టోర్ చేస్తుంది, ఓకే. సో నిన్న జరిగిన సెషన్ యొక్క రివిజన్, ఓకే, స్మాల్ రివిజన్. సో స్మాల్ ఇంటెస్టైన్ యొక్క లెంత్ ఎంత ఉంటుంది అని అంటే, దీని యొక్క లెంత్ వచ్చేసి మనకి 7 to 8 meters ఉంటుంది. అండ్ ఇంకా ఫీట్స్ తో మాట్లాడితే 20 to 25 feet ఉంటుంది, ఓకే. సో మనం ఇదంతా కూడా నీట్ గా నిన్న సెషన్ లో డిస్కస్ చేసుకున్నాం, డే 1 సెషన్ లో. అండ్ హెచ్సిఎల్ ప్రొడ్యూస్ అవుతుంది ఎక్కడ? మన లోపల స్టమక్ లో ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ ప్రొడ్యూస్ చేసేదానికి మెయిన్ రీజన్ ఎవరు అని అంటే, ఆక్సెంటిక్ సెల్స్. అండ్ రీకాల్ యువర్ సెల్ఫ్స్, ఓకే. సో నేను క్వశ్చన్ అడగగానే మీకు ఆన్సర్ అనేది స్ట్రైక్ అయిపోవాలి ఆటోమేటిక్, ఓకే. ఇఫ్ ఇట్ డస్ నాట్ స్ట్రైక్స్ యూ అంటే మీ బ్రెయిన్ కి ఆన్సర్ ఏంటి రాలేదు అని అంటే, యు ఆర్ పూర్ ఇన్ రివిజన్. అంటే మీరు ఓకే సెషన్ చూసినా మీకు రివిజన్ అనేది కావాలన్నమాట. అట్లీస్ట్ ఒక 2 to 3 times మీరు రివిజన్ కనుక చేసినట్లయితే మీకు బ్రెయిన్ కి సేవ్ అవుతుంది. సో ఆక్సెంటిక్ సెల్స్ అండ్ పెరియాటిక్ సెల్స్. సో ఈ రెండు సెల్స్ ద్వారా మనకి స్టమక్ లోని హెచ్సిఎల్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. సో స్టమక్ లోని ఏంటి, మ్యూకస్ అనే ఒక లేయర్ ఉంటుంది. సో ఇది ఏంటంటే హెచ్సిఎల్ అండ్ స్టమక్ కి డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండా ఈ మ్యూకస్ అనే ఒక లేయర్ మెంబ్రైన్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటే ఆబ్వియస్ గా బర్నింగ్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. స్టమక్ యొక్క లేయర్ మనకి యాసిడ్ వేస్తే మనం ఎలాగా అన్కంఫర్ట్ గా ఫీల్ అవుతాం, సో అలానే స్టమక్ కూడా, ఓకే. సో దిస్ ఈస్ ఎ టైప్ ఆఫ్ రీకాల్. సో ఇంకా ఈ రోజు సెషన్ కి మనం వచ్చేద్దాం. సో ఈరోజు ఏంటి టాపిక్? స్కెలిటన్. సో స్కెలిటన్ సిస్టమ్ మనకి చాటపుల్లల్లోని, బ్లాక్ మ్యాజిక్స్ లోని, మన మూవీస్ లో చూస్తుంటాము. స్కల్ అంటే పుర్రె, కాళ్ళు, చేతులు ఇవన్నీ కూడా పెడుతుంటారు. అండ్ ఆల్సో మీరు బయట లైక్ స్కేరీ హౌసెస్ లో చూసినట్లయితే అక్కడ కూడా ఈ స్కెలిటన్స్ అన్ని కూడా ఉంటాయి. సో మనం చూసిన స్కెలిటన్స్ మనం భయంకరంగా కానీ లేకపోతే బ్యాడ్ థింగ్స్ లైక్ బ్లాక్ మ్యాజిక్ ఇటువంటి వాటికి చేసేదానికి యూజ్ చేస్తూ ఉంటారు. బట్ యాజ్ కమింగ్ టు దిస్ సబ్జెక్ట్, యాజ్ పర్ ది సబ్జెక్ట్, స్కెలిటన్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన యొక్క ఫిజికల్ అపియరెన్స్ ఎలా ఉన్నా సరే, మనం హైట్ గా ఉన్నా, లావుగా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, ఏది ఉన్నా సరే దీని లోపల మెయిన్ ఫ్రేమ్ అంటే మెయిన్ బేస్ ఏముంటుంది అని అంటే, ఆబ్వియస్ గా మనకి బోన్స్ అంటే మన స్కెలిటన్ అనేది ఎలా అనేది బేస్ అనమాట. సో దాని మీద మజిల్స్ వచ్చేసి ఇంకా వైటా, బ్లాక్ ఇవన్నీ ఎక్సెట్రా అనమాట, ఫ్యాట్ ఆర్ స్టింగ్. సో బోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. మనం ఈ షేప్ లో ఉన్నాము అని అంటే దట్స్ ఆల్ డ్యూ టు ది స్కెలిటన్, బోన్స్ వల్ల. సో బోన్స్ ది స్టడీ ఆఫ్ బోన్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఆస్టియాలజీ. సో ఏమంటారు స్టడీ ఆఫ్ బోన్స్ ని? ఆస్టియాలజీ. సో మీకు దిస్ టైప్స్ ఆఫ్ స్టడీస్ అన్ని కూడా మనకి మీకు రీజనింగ్ లో యూస్ అవుతుంది.
అండ్ అట్ ది సేమ్ టైం జనరల్ స్టడీస్ లో యూస్ అవుతుంది అండ్ ఇంగ్లీష్ లో కూడా యూస్ అవుతుంది. సో రీజనింగ్ లో ఎలా యూస్ అవుతుంది అని అంటే మీకు ఫైండ్ ది ఆడ్ వన్ అని చెప్పు ఏదో ఒకటి ఇస్తుంటారు. ఓకే, సో అక్కడ కూడా మీకు ఇది అనేది యూస్ అవుతుంది. అండ్ ఇంగ్లీష్ లో చెప్పనవసరం లేదు, మీకు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ లోని ఇలాంటివి క్వశ్చన్స్ అంటే ఫోబియా మీద, ఓకే, స్టడీ మీద ఇటువంటివన్నీ అడుగుతూ ఉంటారు, మీకు అందరికీ తెలిసిందే. సో ఇంకా బయాలజీ ఇలా జనరల్ స్టడీస్ లో కూడా ఇటువంటివన్నీ అడుగుతూ ఉంటారు. సో ఈ స్టడీస్ ఫోబియాస్ కి సంబంధించి చదువుకుంటే మీకు మ్యాథ్స్ లో తప్పితే అన్ని సెక్షన్స్ లో యూస్ అవుతూ ఉంటుంది. ఓకే, సో కమింగ్ టు దిస్ టాపిక్, సో ఆస్ట్రియాలజీ అనేది స్టడీ ఆఫ్ బోన్స్. సో స్టడీ ఆఫ్ జాయింట్స్, స్కెలిటన్స్ అంటే బోన్స్ ప్లస్ జాయింట్స్ రెండు కలిపితేనే స్కెలిటన్ అవుతుంది. సో ఉట్టి బోన్స్ కనుకుంటే ఇప్పుడు మనం చికెన్ మటన్ తిన్నప్పుడు బోన్స్ ఉంటుంది కదా, సో అది బోన్స్ అనమాట. సో బోన్స్ ని జాయింట్ చేసేది అంటే బోన్స్ అన్ని కూడా కలగలిపి ఒకలాగా ఒక షేప్ ని తీసుకొచ్చేది ఏంటంటే జాయింట్స్ ఉండడం వల్ల ఒక షేప్ ని తెస్తుంది. ఓకే, సో స్టడీ ఆఫ్ జాయింట్స్ ఈస్ నోన్ యాజ్ ఆర్ట్రాలజీ. సో స్టడీ ఆఫ్ జాయింట్స్ ఈస్ నోన్ యాజ్ ఆర్ట్రాలజీ. ఓకే, సో ఇవన్నీ కూడా బేసిక్స్ అనమాట. సో ఫస్ట్ మనం ఫ్యాక్ట్స్ అన్ని కూడా తెలుసుకుని తర్వాత మనం సబ్జెక్ట్ లోకి వెళ్దాము. సో లార్జెస్ట్ బోన్ ఇన్ ది హ్యూమన్ బాడీ. సో వాట్ ఈస్ ద లార్జెస్ట్ బోన్? సో లార్జెస్ట్ బోన్ ఏంటి అని అంటే ఫీమర్. ఓకే, ఫీమర్ థై బోన్ అని కూడా అంటుంటాము. Okay, so this is the largest bone in the human body. So what is the smallest bone then? Smallest bone వచ్చేసి స్టేప్స్. ఏంటి స్టేప్స్? ఇది వచ్చేసి మనకి ఇయర్ లో ఉంటుంది. we will discuss ఫర్దర్ సెషన్ లో మనం డిస్కస్ చేద్దాము. ఇయర్ లో ఉన్న బోన్స్ ఏంటి, 3 టైప్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి దిస్ ఈస్ వన్ ఆఫ్ ది టైప్స్. సో దిస్ ఈస్ ది స్మాలెస్ట్ బోన్ ఇన్ అవర్ హ్యూమన్ బాడీ, ఏంటి స్టేప్స్ అనేది. సో నెక్స్ట్ కమింగ్ టు మజిల్స్. లార్జెస్ట్ మజిల్ ఏంటి అని అంటే gluteus maximus. Gluteus maximus is the largest muscle in the human body. So smallest muscle ఏంటి అంటే stapedius. సో stapedius వచ్చి smallest muscle అయిపోతుంది. ఓకే, సో దీస్ ఆర్ రిలవెంట్లీ మోర్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను ఇవి చెప్పింది అన్ని కూడా క్వశ్చన్స్, సో మీకు పాయింట్స్ చెప్పింది ఆల్రెడీ ఆర్ఆర్బి రైల్వేస్ లోని ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏదో ఒక లైక్ ఎన్టీపీసీలో కానీ ఏఎల్పిలో కానీ ఏదో ఒక దాంట్లో అడిగిందే అనమాట. రైల్వేస్ లోని అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో ఇంకా మనం నార్మల్ గా ఫ్యాక్ట్స్ అన్ని తెలుసుకున్నాం. సో మనం ఇంకా ఇప్పుడు బోన్స్ దేంతో తయారవుతుంది? కాల్షియం అండ్ ఫాస్ఫరస్ తోని మనకి బోన్స్ అనేది తయారవుతుంది. ఓకే, అండ్ బోన్స్ ని కనెక్ట్ చేసేదాన్ని మనం మజిల్ ని ఏమంటాము అని అంటే బోన్స్ ని కనెక్ట్ చేసేదాన్ని, సో దాన్ని మనం లిగ్మెంట్ అంటాము. ఓకే, లిగ్మెంట్ అంటాము. అండ్ అలానే బోన్ టు మజిల్ కనెక్ట్ చేసేదాన్ని మనం టెండమ్ అంటాము. ఓకే, సో అది వచ్చేసి టెండమ్ అంటాం. ఏంటి? బోన్ టు మజిల్, బోన్ టు బోన్ ఏమంటాం? లిగ్మెంట్ అని అంటాం. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ యూ. ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి బాగా. సో దిస్ టెండమ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ కొలాజన్. సో మజిల్ అండ్ బోన్ కనెక్ట్ అవుతుంది అని చెప్పా కదా, సో దట్ ఈస్ కాల్డ్ tendon and that is made up of collagen. Okay, సో నెక్స్ట్ ఇంకా ఇప్పుడు స్కెలిటన్స్. సో మనకి ఎన్ని బోన్స్ ఉంటుంది మన బాడీలో అంటే 206 బోన్స్ ఉంటుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు ది జస్ట్ బోన్ బేబీస్ అంటే అప్పుడే మదర్ రూమ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇన్ఫాంట్స్ కి అది బోన్స్ అనేది 275 నుంచి 300 వరకు ఉంటుంది ఇనీషియల్ స్టేజ్ లో. ఓకే, హ్యూమన్ యొక్క బర్త్ ఇనీషియల్ స్టేజ్ లోని 275 నుంచి 300 బోన్స్ వరకు ఉంటుంది. సో ఇలా ఉన్నది 300 బోన్స్ వరకు ఉన్నది మనం పెద్ద అయ్యే కొద్ది అంటే మనం అడల్ట్ స్టేజ్కి వచ్చే కొద్దికి గ్రోత్ స్టేజ్కి వచ్చేసరికి మనకి 206 మిగులుతాయి మన బోన్స్ అన్ని కూడా. సో మన స్కెలిటన్ సిస్టమ్ అంతా కూడా
206 బోన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం స్కెలిటన్ సిస్టమ్ లో డిస్కస్ చేసుకునేది అంతా కూడా ఈ 206 బోన్స్ గురించే. సో ఓకే, సో ఈ 206 బోన్స్ ఎలా డివైడ్ చేశాము మన స్టడీ ప్రకారం, మన అండర్స్టాండింగ్ ప్రకారం, మన బాడీ యొక్క మెకానిజం ప్రకారం ఎలా డివైడ్ చేశాము, అండ్ అవి ఎక్కడెక్కడ ఉంటుంది, దాని పేర్లు ఏంటి, ఎన్నెన్ని ఉంటాయి, సో ఇదంతా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. సో 206 అమ్మో ఇవన్నీ ఎలా గుర్తుంటాయి అని అనుకోవక్కర్లేదు. మే హూనా, సో ఐ ఆమ్ హియర్. సో డోంట్ ప్యానిక్, డోంట్ వరీ. సో మీకు ఈ సెషన్ అయిపోయేలోపు ఇంతేనా, ఈజీయేనా అని అనిపిస్తుంది, ఖచ్చితంగా అనిపిస్తుంది. సో సెషన్ ఎండ్ వరకు చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అండ్ మీకు నచ్చినట్లయితే సెషన్ ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. సో 206 బోన్స్ని మనం ఈజీగా చదువుకుందాం. ఓకే, నేర్చుకుందాం ఫస్ట్. సో ఇక్కడ ఉన్నదంతా మీరు చూడొద్దు, ఫస్ట్ నేను చెప్పేది వినండి, నీట్గా కాన్సన్ట్రేషన్ చేసి వినండి. ఓకే, అప్పుడు మీకు ఈజీగా బ్రెయిన్కి ఎక్కుతుంది. ఓకే, అటు ఇటు ఏమి డిస్ట్రాక్షన్స్ ఏమి లేకుండా నీట్గా ఒక మంచి ప్లేస్లో వచ్చి కూర్చొని, డిస్టర్బెన్సెస్ ఉంటే ఇయర్ బడ్స్ పెట్టుకొని వినండి సెషన్ నీట్గా. ఓకే, సో స్కెలిటన్ సిస్టమ్ 206 బోన్స్ ఉంటాయి. సో ఇవి మిగిలిన బోన్స్ అని ఏమైపోతాయి అని అంటే, ఇవన్నీ కూడా ఒక దగ్గర గ్యాదర్ అవడము, అక్యుములేట్ అవడము జరుగుతూ ఉంటుంది. సో అలా ఒక దగ్గర అక్యుములేట్ అయిపోయేసి ఇవి అనేది 300 నుంచి 206 బోన్స్ వరకు వచ్చేస్తూ ఉంటుంది, అంటే కౌంట్ డిక్రీజ్ అయిపోతుంది. సో దీన్ని మనము బ్రాడ్ గా డివైడ్ చేస్తే 2 బ్రాంచెస్ గా ఫస్ట్ డివైడ్ చేస్తాము. ఏంటి, యాక్సియల్ అండ్ అపెండిక్యులర్. సో యాక్సియల్ అంటే మీకు ఏం గుర్తొస్తుంది, యాక్సిస్. సో మనము స్కూల్ టైమ్స్ లో అలాగా మ్యాథ్స్ చేసేటప్పుడు వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ అని ఉంటుంది. సో వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ అంటే, యాక్సిస్ అంటే ఏంటి అని అంటే ఇట్స్ జస్ట్ అన్ ఇమాజినరీ లైన్. ఓకే, దాన్ని మనం యాక్సిస్ అంటాం. సో నేను ఇప్పుడు ఈ సోది మ్యాథ్స్ అంటే ఎందుకు చెప్తున్నారు మేడం అని అంటే, యాక్సియల్ అని ఉంది కాబట్టి, సో ఇది ఒక జస్ట్ ఒక ఇమాజినరీ లైన్ అనమాట. సో మనకి ఏమి బైహార్ట్ చేసుకోకుండా మీకు ఈజీగా అన్ని ఎలా డివైడ్ అయింది అనేది గుర్తుంటుంది. సో హియర్ దేర్ ఇస్ ఎ లైన్. మనం ఇక్కడి నుంచి ఇక్కడ హిప్ వరకు అంటే నడుం వరకు మనము ఒక ఇమాజినరీ లైన్ ఊహించుకున్నాం. సో ఇలా ఉంది అని చెప్పి. సో ఇక్కడ ఈ లైన్ పాస్ అవుతూ ఏ బోన్స్ మనకి కవర్ అవుతుంది, ఈ లైన్ ఏ బోన్స్ మన బాడీలో కవర్ చేస్తుంది, ఈ పర్టిక్యులర్ లైన్. ఇంకా మళ్ళీ ఇటు కాదు, ఓన్లీ దిస్ లైన్ ఏ బోన్స్ కవర్ చేస్తుంది. ఓకే, సో మనం చూద్దాం ఫస్ట్ ఏ బోన్స్ కవర్ చేస్తుంది. ఇక్కడ నుంచి ఫస్ట్ ఇక్కడ అంటే దీన్ని ఏమంటాం మనము, స్కల్ అంటాం, పుర్రే. ఓకే, సో దీన్ని మనం స్కల్ అంటాము. సో స్కల్ ఈస్ వన్ ఆఫ్ ది డివిజన్ కమ్స్ అండర్ యాక్సియల్. సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడ మనకి రిప్స్ ఉంటుంది. ఓకే, రిప్స్. సో అది అనేది మనకి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. లోపల లంగ్స్, హార్ట్, వీటికి అన్నిటికీ కూడా అది ప్రొటెక్ట్ చేస్తుంటుంది రిప్స్. ఓకే, సో అది పక్కన పెడదాము. సో రిప్స్ ఈస్ వన్ ఆఫ్ ది categorization under axial division, axial bone division. సో ఇంకా నెక్స్ట్ కి వస్తే బ్యాక్ సైడ్, బ్యాక్ కూడా వస్తుంది. ఈ ఒక లైన్ అంటే ఫ్రంటే కాదు, బ్యాక్ కూడా వస్తుంది. సో బ్యాక్ సైడ్ ఏమొస్తుంది, వర్టిబ్రల్ కాలమ్ వస్తుంది. సో డోంట్ సీ హియర్ ఎనీథింగ్. ఓకే, సో బ్యాక్ సైడ్ ఏమొస్తుంది, వర్టిబ్రల్ కాలమ్ వస్తుంది. సో ఈ యాక్సిస్ లో నేను చెప్తున్నా కాబట్టి ఈ పర్టిక్యులర్ లైన్ లో, ఇమాజినరీ లైన్ లో, సో ఇక్కడ స్కల్ అయిపోయింది, వెనక పార్ట్లో వెర్టిబ్రల్ కాలమ్ అయిపోయింది, ఇంకేమైంది, రిబ్స్ అయిపోయింది. సో ఇంకా మీరు ఇక్కడ పర్టిక్యులర్ గా ఇక్కడ కనుక మనం చూసినట్లయితే పర్టిక్యులర్ గా చెస్ట్ దగ్గర మనకి ఒక టై షేప్ లోని ఒక సింగిల్ బోన్ ఉంటుంది. సో దానికే ఈ రిబ్స్ అన్ని కూడా కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఆ సపోర్ట్ తోని రిబ్స్ అన్ని కూడా అక్కడికి వచ్చి కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇలా టై షేప్ లోని, సో ఇలా టై షేప్ లోని ఇలా ఒక బోన్ ఉంటుంది అండ్ రిబ్స్ అన్ని కూడా దీనికి వచ్చి ఇలా కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో మీరు స్కెలిటన్ కనుక చూసినట్లయితే ఫ్రంట్ పార్ట్ లో చెస్ట్ దగ్గర, ఓకే, సో దీన్ని మనం టై బోన్ అంటాము. ఓకే, చెస్ట్ బోన్ అంటాము, స్ట్రెంటమ్ అంటాము. ఓకే, సో ఇది ఒకటి ఉంటుంది అనమాట. అంటే ఒక మనిషిలో ఒకే ఒక బోన్ ఉంటుంది ఇది. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమేమి వచ్చేసాయి, యాక్సియల్ కింద ఉన్న
పార్ట్స్ అన్ని కూడా వితౌట్ ఎనీ బై హార్టింగ్, అంటే బై హార్ట్ ఏం చేసుకోకుండా మనల్ని మనం చూసుకుంటా, అంటే మన బాడీలో ఏమేమి ఉన్నాయని చెప్పి మనం టచ్ చేసుకుంటూ ఏమేమి కేటగరైజేషన్స్ ఉన్నాయనేది మనకి వచ్చేసింది. సో ఇంకా సబ్ డివిజన్స్ చూద్దాము. ఓకే, సో స్కల్ వచ్చేసింది. ఫస్ట్ స్కల్ ఉంది కాబట్టి స్కల్ అండ్ సబ్ డివిజన్స్. సో స్కల్ అంటే ఇది మొత్తం స్కల్ వస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఇది. సో దీని ఫ్రంటల్ అంటాం. ఓకే, సో ఇక్కడ నుంచి ఫోర్ హెడ్ నుంచి కొంచెం ఇక్కడ పై వరకు ఫ్రంటల్ అంటాం. ఓకే, నెక్స్ట్ టెంపోరల్ అంటే ఏంటి? సో ఇక్కడ మనకి చెవి దగ్గరికి మీరు కూడా టచ్ చేసుకుని చూసుకుంటే కొంచెం హార్డ్ గా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, వెన్ యూ టచ్ ఇట్ యూ విల్ ఫైండ్ సమ్ హార్డ్ సర్ఫేస్ లాగా కొంచెం. సో ఇక్కడ మనకి టెంపోరల్ అనేది ఉంటుంది. ఈ టెంపోరల్ 2 సైడ్స్ ఉంటుంది. సో 2 టెంపోరల్ బోన్స్ ఉంటాయి మనకి. ఓకే, సో 2 టెంపోరల్ బోన్స్. ఓకే, ఆల్రెడీ ఇట్ ఇస్ రిటర్న్. సో నెక్స్ట్ పైన ఇక్కడ, సో ఇక్కడ కొంత పార్ట్ వరకు ఫ్రంటల్ ఉంటుందని చెప్పాక, సో మిగిలింది ఇంకా వెనకాల పెరియటల్ ఉంటుంది అనమాట. ఏముంటుంది? పెరియటల్ ఉంటుంది. సో మనం ఎన్ని కవర్ చేసాము ఫస్ట్ నుంచి వద్దాం కౌంట్. దిస్ ఈస్ ఫ్రంటల్ అండ్ ఇక్కడ 2 ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్, సారీ ఇక్కడ ఒకటి ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ పెరియటల్ అండ్ 2 ఉంటుంది. ఏంటి? టెంపోరల్. చెవి దగ్గర ఉండేది టెంపోరల్. సో ఇటుపక్క టెంపోరల్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడికి 3 క్లియర్ అయిపోయాయి. సో నెక్స్ట్ కమింగ్ టు ది 4th వన్, ఆసిపిటల్. సో ఆసిపిటల్ ఎక్కడ ఉంటుందంటే మనకి కరెక్ట్ గా నెక్ దగ్గర, బ్యాక్ సైడ్ మనకి నెక్ దగ్గర ఆసిపిటల్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇంకా నెక్స్ట్ డివిజన్ గురించి వస్తే, సో ఆక్సిపిటల్ ఇవన్నీ కూడా అన్ని 1 ఉంటుంది మనకి. సో నెక్స్ట్ ఎథమాయిడ్ ఇది. ఓకే, సో దిస్ ఈస్ ఎథమాయిడ్. సో ఎథమాయిడ్ మనకి ఎక్కడ ఉంటుంది అంటే నోస్ దగ్గర ఉంటుంది. సో నోస్ అంటే కొంచెం లోపల అనమాట. సో యూ కాంట్ సీ ఫ్రమ్ హియర్. సో ఇంకా లోపలికి వెళ్ళాలి. అక్కడ మనకి దీని లోపల అంటే నోస్ వెనక అనుకోండి. సో దీని వెనక మనకి ఎథమాయిడ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి బటర్ఫ్లై షేప్ లోని. ఓకే, ఇది అనేది ఇక్కడ స్కల్లో ఉన్న మిగతా బోన్స్ కి ఇది కొంచెం కనెక్టివిటీ అనేది దీనికి ఉంటుంది. ఓకే, సో అది ఇంకొక టైప్ ఆఫ్ డివిజన్ ఏంటి? స్కల్లోది. ఓకే, ఏంటి? స్ఫెనాయిడ్. సో ఇది కూడా ఒకటే ఉంటుంది, ఇథనాయిడ్ అండ్ స్ఫెనాయిడ్. సో స్కల్లోని మీకు ఇప్పుడు మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క టర్మ్స్ దాన్ని ఏమంటారు అని కొంచెం గుర్తు పెట్టుకుంటే ఒక 4 టైమ్స్ చదివితే మీకు ఆబ్వియస్ గా గుర్తుంటుంది. ఓకే, సో ఫ్రంట్ గా ఉంది కాబట్టి ఫ్రంటోరల్. సో ఇక్కడ చెవి దగ్గర ఉంటుంది కాబట్టి టెంపోరల్. నెక్ దగ్గర ఉండేదాన్ని ఆసిపిటల్ అంటారు. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఉండేదాన్ని దాన్ని మనం స్ఫెనాయిడ్ అంటాము. అండ్ నోస్ దగ్గర ఉండేదాన్ని మనము ఏమంటాము? ఇథమాయిడ్ అంటాము. ఓకే, సో ఇవన్నీ కూడా కవర్ అయిపోయింది. సో టోటల్ గా మనకి ఓకే, స్కల్లోని క్రెనేరియంలోని ఇవన్నీ కూడా సబ్ డివిజన్స్ అనమాట. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నంతా కూడా స్కల్లోని ఇవన్నీ సబ్ డివిజన్స్, అంటే క్రేనియం. ఓకే, క్రేనియంలోని. ఓకే, క్రేనియం అంటే ఇదంతా మనకి ఉన్న బ్రెయిన్, హ్యూమన్ బ్రెయిన్ ని ప్రొటెక్ట్ చేసేది క్రేనియం అనమాట. క్రేనియం ప్రొటెక్ట్స్ ది హ్యూమన్ బ్రెయిన్. ఓకే, దిస్ ఈస్ బిట్, వన్ ఆఫ్ ది బిట్ కమ్స్ అండర్ స్కెలిటన్ సిస్టమ్. సో ఇంకా నెక్స్ట్ డివిజన్ కి వస్తే స్కల్లో ఇంకేముంటుంది మనకి? ఫేస్ ఉంటుంది స్కల్లోని. ఇంకేముంటుంది? ఇది ఉంటుంది. సో దీన్ని మనం హైఫాయిడ్ అంటాము, యూ షేప్డ్ అని కూడా అంటాము, హైఫాయిడ్. సో మన ఫేస్ అంతా కూడా ఈ యొక్క హైఫాయిడ్, ఈ యొక్క యూ షేప్ స్ట్రక్చర్ మీదే మన ఫేస్ అంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది, అంటే దాని మీద రిలై అయ్యి సపోర్ట్ తీసుకుని ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకేం వస్తుంది? స్కల్లోని ఇయర్స్ మర్చిపోతే ఎలా? సో ఇయర్స్ మనకి స్కల్లో వస్తుంది. ఓకే, దీస్ ఆర్ ఆల్ ఈ స్కల్లోకి వచ్చే పార్ట్స్ అనమాట. సో ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసుకోండి క్రేనియంలో వచ్చే దాని కింద వచ్చే పార్ట్స్, బోన్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇంకా ఫేస్ లోని మనకి 14 బోన్స్ ఉంటుంది టోటల్ గా. ఓకే, స్కల్లోని మనకి 29 బోన్స్ ఉంటుంది టోటల్ గా. సో ఈ 29 డివిజన్ ఆఫ్ బోన్స్ అనేది మనకి ఇలా డివైడ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ లోకి వద్దాము. సో ఇంకా ఇయర్ లోకి వస్తే ఇయర్ లోని మిడిల్ ఇయర్ లోని మనకి 3 పార్ట్స్ ఉంటుంది. సో 3 బోన్స్ ఉంటాయి అక్కడ ఇయర్ లోపల, మిడిల్ ఇయర్ లోని. సో అది ఏమంటాము దాన్ని? సో అందులో వన్ ఆఫ్ ది బోన్ ఏంటి అంటే స్టేప్స్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. స్టేప్స్ ఈజ్ ది స్మాలెస్ట్ బోన్ ఇన్ ది ఎంటైర్ హ్యూమన్ బాడీ. ఓకే, సో మ్యాలస్, ఇన్కస్. సో ఇయర్ యొక్క పార్ట్స్ మ్యాలస్,
ఇన్కస్ అండ్ స్టేప్స్. సో ఈ 3 ఇయర్ లో మిడిల్ ఇయర్ లో ఉన్న పార్ట్స్ ఇవన్నీ కూడా బోన్స్ అన్నమాట. సో ఇది 3+3 అంటే ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 3 ఉంటుంది. సో నేను ఎందుకు 3+3 అని మెన్షన్ చేశాను అని అంటే మీకు ఒక్కొక్కసారి 6 అని చెప్పి రాసుకుని ఉంటారు నోట్స్ లోని, బట్ 3 పార్ట్సే ఉంటాయి మీకు ఇక్కడ. సో మీరు సడన్ గా మీకు ఎప్పుడైనా సరే రీకాల్ చేసుకునేటప్పుడు మీకు ఈ 3 నేమ్సే గుర్తొస్తాయి. సో మీరు అప్పుడు ఏమనుకుంటారు, 3 నేమ్సే గుర్తొస్తున్నాయి, 6 కదా ఉంది, సో 6 నేమ్స్ గుర్తుకు రావట్లేదు ఏంటి అని చెప్పి బుర్ర చెడగొట్టుకుంటారు. సో అలాంటి కన్ఫ్యూజన్ ఏమి ఉండకూడదు అని చెప్పి ఇక్కడ 3+3 అని మెన్షన్ చేశాను. సో ఇఫ్ యువర్ నోట్స్ మీరు గనక ప్రిపేర్ చేసుకుంటుంటే మీరు కూడా సేమ్ ఇలానే ప్రిపేర్ చేసుకొని నోట్స్ చేసుకునేటప్పుడు సో అప్పుడు మీకు అర్థం అవుతుంది, ఓకే 3+3 అంటే 3 ఇక్కడ 3 ఇక్కడ 2 ఇయర్స్ కాబట్టి అని చెప్పి కొంచెం థాట్ అనేది వస్తుంది మీకు, కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో నెక్స్ట్ హైఫాయిడ్. సో హైఫాయిడ్ అనేది ఒక్కటే ఉంటుంది, యూ షేప్డ్ స్ట్రక్చర్, నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ మనం అప్పర్ పార్ట్ మన స్కల్ మొత్తంలో కూడా మూవబుల్ అయ్యేది ఏంటి అంటే ఒక్కటే ఒకటి ఉంటుంది మనకి మూవ్ అయ్యేది. సో ఇది ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్ లోని ఆర్ఆర్బిలోని అడిగిన క్వశ్చన్ అనమాట. సో మన స్కల్ పార్ట్ లోని మూవబుల్ అయ్యే పార్ట్ ఏంటి అని అంటే ఇది ఒక్కటే మూవబుల్ అవుతుంది. సో దీని పేరు ఏంటి అంటే మ్యాండిడ్ అంటాము. ఇది ఒక్కటే మనకి మూవ్ అవుతుంది, ఈ పైన ఉన్న జా మనకి మూవ్ అవ్వదు, దట్ ఈస్ ఫిక్స్డ్, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ స్కల్ ఈస్ ఫిక్స్డ్ ఎక్సెప్ట్ దిస్. సో ఇది మూవ్ అవుతుంది కాబట్టి మనము మొత్తం మనకి కావాల్సిన పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు అన్ని తినగలుగుతున్నాం అండ్ మనకి నచ్చిన వాళ్ళని తిట్టగలుగుతున్నాం అంటే ఇది మూవ్ అవుతుంది కాబట్టి మనము ఈ పనులన్నీ కూడా చేయగలుగుతున్నాం. ఓకే, isn't it? I hope this is clear. So పైన పార్ట్ ని maxilla అంటాం. ఓకే, సో ఇంకా నెక్స్ట్ మనకి రిబ్స్. సో రిబ్స్ ఈస్ ది సెకండ్ విచ్ కమ్స్ అండర్ యాక్సియల్ డివిజన్. సో రిబ్స్ గురించి వస్తే మనకి టోటల్ గా ఇక్కడ మనం ఆల్రెడీ ఇది చెప్పాను కదా ఏంటి స్టెర్నమ్ అన్నమాట. సో దీన్ని టైబోన్ అంటాము, స్టెర్నమ్ అని కూడా అంటాం. సో ఇలాగా ఈ యొక్క రిబ్స్ అనేవి 7 రిబ్స్ ఉంటాయి టోటల్ గా. సో ఫస్ట్ దీని యొక్క డివిజన్ చెప్తా మీకు. 1 to 7 ని ట్రూ రిబ్స్ గా అంటాం మనం, ట్రూ రిబ్స్. అండ్ 8, 9, 10 ని ఫాల్స్ రిబ్స్ అంటాము, ఫాల్స్ రిబ్స్ అంటాము. అండ్ 11, 12 ఈ 2 ఈ కౌంట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో నేను అందుకే పర్టికులర్ గా నేను మెన్షన్ చేస్తున్నాను. సో మేబీ ఈ యొక్క పర్టికులర్ 10th రిబ్ అనేది దేని కింద వస్తుంది అని అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆర్ ఎల్స్ మీకు ట్రూ రిబ్స్ అంటే కౌంట్ అడగచ్చు, నెంబర్ అడగచ్చు. సో అందుకని ఇది కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి. సో 11 and 12 రిబ్స్ అంటే 2 రిబ్స్ మీకు ఫ్లోటింగ్ రిబ్స్ అంటాము. సో దీనికి పేర్లకి తగినట్టే దీని మీనింగ్ ఉంది. సో మీరు ఇది కూడా బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ క్లియర్లీ నౌ. సో మనకి రిబ్స్ అనేవి 7 ఉంటాయి అన్నమాట. డైరెక్ట్ గా మనకి స్టెర్నమ్ తో కనెక్ట్ అయ్యేవి 7 రిబ్స్. సో ఇలాగా 7 రిబ్స్ ఉంటాయి మనకి. సో లాస్ట్ రిబ్ అంటే లాస్ట్ అంటే 7th రిబ్. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ 8th రిబ్ అండ్ 9th రిబ్ అండ్ 10th రిబ్. సో ఇది డైరెక్ట్ గా మీకు ఇక్కడ కాకుండా అంటే స్టెర్నమ్ తో కాకుండా మీకు ఈ 7th అంటే ఇప్పుడు మనము ఎప్పుడైనా సరే లైన్ లో నిలబడినప్పుడు చాలా మంది మధ్యలో దూరిపోతూ ఉంటారు. అంటే లైన్ అనేది ఒక పక్క వస్తా ఉంటే మా వాళ్ళు ఉన్నారని చెప్పో లేకపోతే మేము ఏదో ఒక రీజన్స్ చెప్పో మధ్యలో దూరుతూ ఉంటారు. సో ఇవి కూడా అంతే అన్నమాట. సో ఇవన్నీ కూడా చక్కగా లైన్ లో వస్తూ స్టెర్నమ్ తో కలుస్తూ ఉన్నాయి ఈ 7 రిబ్స్ అన్ని కూడా. బట్ ఇది 8th, 9th and 10th రిబ్ ఏంటి అని అంటే 7th రిబ్ తో పాటు ఇవి అనేది స్టెర్నమ్ తో కలిసిపోతాయి, అంటే దూరిపోతాయి 7th రిబ్ తో పాటు. సో డయాగ్రామ్ వెయిట్. సో అందుకని దీన్ని మనము ఫాల్స్ రిబ్ అంటే ఎందుకంటే ఇది డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వట్లేదు. దీస్ ఆర్ కనెక్టింగ్ విత్ ది స్టెర్నమ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది 7th రిబ్. ఓకే, దిస్ ఈస్ ది 7th రిబ్. సో ఇది 7th రిబ్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే
ఇది డైరెక్ట్ కలుస్తుంది sternum తో, బట్ whereas 8th and 9th rib is not directly connecting with the sternum. So with the help of 7, it is connecting with the sternum. So that's why 8, 9, 10 are called ఫాల్స్ రిబ్స్. సో ఇంకా ఫ్లోటింగ్ రిబ్స్ గురించి వద్దాం. సో ఇదేంటి ఫ్లోటింగ్ రిబ్స్, ఇది వాటర్ లో ఏమైనా తేలుతూ ఉంటాయా మేడం అని అంటే నో, అలా ఏమీ లేదు. సో ఇది మనం చూసినట్లయితే బ్యాక్ సైడ్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడైతే నేను చూపించలేను వై, బికాస్ అది 3D ఉంటేనే మీకు కనిపిస్తుంది. సో 3D బోర్డు మీద గీలేమో ఆబ్వియస్ గా. సో యూ జస్ట్ ఇమాజిన్, మీరు చూసే ఉంటారు ఎక్కడో దగ్గర, ఏదో ఒక లైఫ్ టైమ్ లో కనీసం ఒకసారైనా ఎక్కడో దగ్గర చూసుంటారు, బొమ్మల్లోనో మూవీస్ లోనే ఎక్కడో దగ్గర స్కెలిటన్స్ ని. సో ఇది ఏంటి అంటే, ఇప్పుడు జనరల్ గా మూవీస్ లోని హీరోయిన్ ని హక్ చేసుకున్నట్టు హీరో ఫీల్ అయిపోతూ ఉంటారు అనమాట. సో అప్పుడు ఎలా చూపిస్తారు మనకి, చూపించేటప్పుడు ఇలా పట్టుకుని అని చెప్పేసి ఫీల్ అయిపోతున్నట్టు ఉంటారు. సో అప్పుడు ఇలా పట్టుకున్నప్పుడు అంటే ఇవి అనేది ఇక్కడ ఎవరు లేకపోయినా సరే జస్ట్ ఇలా ఉంటుంది. సో అలానే ఫ్లోటింగ్ రిబ్స్ కూడా వెనక నుంచి, అంటే మనకి ఇక్కడ వెనక నుంచి జస్ట్ అలా ఎవరినో పట్టుకున్నట్టు ఉంటుంది, బట్ ఇక్కడ మధ్యలో ఏమీ ఉండదు అనమాట. జస్ట్ ఇలా పట్టుకున్నట్టు, అంటే ఇంకా దేనికి కనెక్ట్ అవ్వదు. అది ఓన్లీ స్కెలిటన్ సిస్టమ్ కనుక మనం చూస్తే దేనికి ఇంకేం కనెక్ట్ అవ్వదు, అంటే స్టెర్నమ్ కి కానీ ఇంకా దేనికి కనెక్ట్ అవ్వదు, జస్ట్ అలా ఉంటుంది. సో అందుకని దాన్ని ఫ్లోటింగ్ రిబ్ అనే పేరు పెట్టారు. ఓకే, సో అది 10, 11 and 12 వస్తుంది ఫ్లోటింగ్ రిబ్స్ లోని. సో ఇక్కడ వరకు ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ టిల్ నౌ. ఓకే, క్రిస్టల్ క్లియర్. సో అంతా కూడా మీకు అర్థం అవుతుంది నీట్ గా అని అంటే లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ 10 days ఛాలెంజ్ ఇన్ బయాలజీ, కంప్లీట్ బయాలజీ సెషన్స్ అన్ని కూడా చూడండి. అండ్ బయాలజీ ఈస్ ఆబ్వియస్లీ, బయాలజీ పాలిటీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయి రైల్వేస్ లో. ఆబ్వియస్ గా రైల్వేస్ లోని సైన్స్ చాలా డీప్ గా అడుగుతారు మీకు. ఎస్ఎస్సి సిజిఎల్ లో కూడా అడగనంత డీప్ గా మీకు రైల్వే, అది గ్రూప్ డి 10th level జాబ్స్ అయినా సరే గ్రూప్ డి లోని మీకు ఎస్ఎస్సి సిజిఎల్ అంటే ఆఫీసర్స్, సిజిఎల్ ద్వారా మీకు రిక్రూట్ అయ్యే ఆఫీసర్స్ అనమాట. వాళ్ళకి అడగనంత క్వశ్చన్స్, అంటే వాళ్ళకు ఉన్నంత లెవెల్ కాకుండా, ఐ మీన్ ఆ లెవెల్ కూడా సరిపోదు అనమాట. అంత ఎక్కువగా డీప్ గా అంత హై లెవెల్లో ఫర్ గ్రూప్ డి జాబ్స్, 10th level జాబ్స్ కి మీకు రైల్వేస్ లో అడుగుతారు ఫ్రమ్ సైన్స్. సో యూ కాంట్ నెగ్లెక్ట్ సైన్స్ సబ్జెక్ట్. ఓకే, డీప్ గా అడుగుతారు కాబట్టి మీకు ఈ ఒక్క సబ్జెక్టే కదా, ఈ ఒక్క టాపికే కదా అని చెప్పి యూ కాంట్ లీవ్ ఎనీథింగ్. సో ఎవ్రీథింగ్ ఈస్ ఇంపార్టెంట్. వై, బికాస్ మీరు క్వాలిఫై అవ్వాలి అని అనుకుంటే, వై బికాస్ దిర్ ఇస్ ఎ హై కాంపిటీషన్ అవుట్ సైడ్. ఓకే, అది కాకుండా ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ డేట్ కూడా పెంచారు. ఉన్న కాంపిటీషన్ సరిపోదు అన్నట్టు మళ్ళీ ఇంకా డేట్ ఎక్స్టెండ్ చేశారు అప్లై చేసుకోవడానికి. సో ఇంకొంచెం కాంపిటీషన్ పెరగడానికి అనమాట స్టూడెంట్స్ లోని. సో ఓకే, సో అందుకని మీరు ఏది కూడా స్కిప్ చేయొద్దు, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో డీప్ గా అన్ని కూడా సీరియస్ గా తీసుకుని ప్రాక్టీస్ చేసుకోండి. రేపు ఆ టాపిక్ చదివి ఉంటే నేను ఈ క్వశ్చన్స్ పెట్టేదాన్ని, ఇది వదిలేశాను అని చెప్పి రెగ్రెట్ అయితే ఫీల్ అవ్వద్దు. సో ఇంకా నెక్స్ట్ కమింగ్ టు వెర్టిబ్రల్ కాలం. సో ఏంటి వెర్టిబ్రల్ కాలం? సో వెర్టిబ్రల్ కాలం అంటే మనకి బ్యాక్ బోన్, స్పైన్ బ్యాక్ బోన్ అనమాట. సో ఇక్కడ మనం చూస్తే ఇవి నేమ్స్ అనేవి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, ఇక్కడ చూసినట్లయితే సెర్వికల్, థొరాసిక్, లుంబర్, సాక్రల్ అండ్ కాక్సీ. సో ఇవన్నీ కూడా మనకి వెర్టిబ్రల్ కాలం లోని ఇవన్నీ కూడా డివిజన్స్ అనమాట. సో ఇది అనేది సెవెన్ ఉంటుంది సెర్వికల్ అనేది. ఇది వచ్చి 12 ఉంటుంది. ల్యాంబర్ వచ్చి 5 ఉంటుంది. సో ఇది కూడా 5 ఉంటుంది, ఇది కూడా 5, ఇది 4 ఉంటుంది, ఇది 4 ఉంటుంది. సో ఇక్కడ రిబ్స్ అనేవి టోటల్ గా 12, దీని యొక్క రిబ్స్ యొక్క కౌంట్ 12 ఉంటుంది. సి వెర్టిబ్రల్ కాలం వచ్చేసి 24 ఉంటుంది. స్టెర్నమ్ వచ్చేసి 1 ఉంటుంది. మేడం మీరు ఇక్కడ 24 రాశారు, బట్ ఇది కనుక మనం కౌంట్ చేసినట్లయితే 33 వస్తుంది. సో ఏంటి ఇది, ఏదైనా తప్పు చేశారా మీరు, తప్పుగా ఎక్కువ రాసేసారా అని అంటే నో. అడల్ట్స్ లోని, సో యాజ్ ఐ ప్రీవియస్లీ సెడ్ యూ, స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్ లో హ్యూమన్ బర్త్ లోని బోన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో అది పెరిగే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. సో ఇది మనకి అడల్ట్ స్టేజ్ లో కనిపించే యొక్క బోన్స్ అనమాట. సో సారీ,
ఇన్ఫాంట్ ఇనీషియల్ స్టేజ్ లో కనిపించే యొక్క బోన్స్. సో అడల్ట్ స్టేజ్ లో బోన్ యొక్క కౌంట్ ఏమేమి ఉంటుందంటే ఇది కూడా 7 ఉంటుంది, సెర్వైకల్. నెక్స్ట్ టొరాసిక్ వచ్చేసి 12 ఉంటుంది, ఇది ల్యాంబర్ కూడా 5 ఉంటుంది, అండ్ మిగతా 2 కూడా 1 ఉంటుంది. సో ఇప్పుడు సరిపోయిందా మీకు? 24. ఓకే, సో 24, 33, 24. సో ఈ యొక్క కౌంట్ అడల్ట్ స్టేజ్ అండ్ ఇన్ఫాంట్ స్టేజ్, ఇనిషియల్ స్టేజ్ అనేది కూడా ఇంపార్టెంట్. సో అందుకే నేను మీకు ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఈ టొరాసిక్ బోన్ గురించి మనం వచ్చినట్లయితే, సో ఇదే మనకి లంగ్స్, హార్ట్ ని కవర్ చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది, టొరాసిక్ ఛాంబర్ అంటాము. సో మనకి Day 3 ఛాలెంజ్ లోని రెస్పిరేటరీ సిస్టమ్ కాబట్టి, సో అక్కడ మనం ఇంకొంచెం డీటెయిల్ గా మనం ఈ టొరాసిక్ ఛాంబర్ ఏంటి ఇదన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు స్టెర్నమ్ ఆల్రెడీ డిస్కస్ చేసేసుకున్నాం. సో రిప్స్ చెప్పేటప్పుడు కూడా స్టెర్నమ్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ కమింగ్ టు అపెండిక్యులర్. సో ఒక డివిజన్, ఒక మేజర్ డివిజన్ అనేది మనం కంప్లీట్ చేసేసుకున్నాము. ఓకే, సో మీకు ఏమైనా తెలిసిందా? మీరు 80 బోన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, దాని డివిజన్స్ ఏంటి అన్నది మీరు నేర్చుకున్నారు. సో 80 నేర్చేసుకున్నారు అప్పుడే. సో ఇంకా మిగతాది కూడా 126 కూడా మనం నేర్చేసుకున్నాము, ఏమి వితౌట్ ఎనీ టెన్షన్. ఓకే, ఫ్రీగా జాలీగా మనం నేర్చుకున్నాము. సో ఇంకా ఈ సెంట్రల్, ఇక్కడ ఒక యాక్సిస్ లోని ఉన్న బోన్స్ అని కూడా మనం నేర్చుకున్నాం. సో ఇంకా రిమైనింగ్ పార్ట్, ఇంకా రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ది బాడీలోని మిగిలినవి ఏంటి? ఈ యాక్సిస్ లో కవర్ అయిన బోన్స్ కాకుండా ఆబ్వియస్ గా ఏంటి? ఇది లింబ్స్ అంటే హ్యాండ్స్, లెగ్స్ అండ్ ఇంకా మన హిప్ ఏరియాలో వచ్చే బోన్స్ అన్ని కూడా మనకి ఇంకా లెఫ్ట్ ఓవర్ ఉన్నాయి. సో అవన్నీ మనం అపెండిక్యులర్ లోని కవర్ చేస్తాము. సో లింబ్స్ లోకి వస్తే ఫోర్ లింబ్ అండ్ హుండ్ లింబ్. సో ఇలా 2 డివిజన్స్ ఉంటుంది. ఏంటి? ఫోర్ లింబ్ అండ్ హుండ్ లింబ్. ఫోర్ లింబ్ అంటే మనకి హ్యాండ్స్ గురించి, ఇది వచ్చేసి లెగ్స్ గురించి. సో ఫస్ట్ మనం దీన్ని డిస్కస్ చేద్దాము. ఓకే, సో మీరు దెర్ ఇస్ ఎ జనరల్ క్వశ్చన్ ఫర్ యూ. మనం డైలీ మనం యూజ్ చేసే హ్యాండ్, వెదర్ ఇట్ ఈస్ రైట్ హ్యాండ్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్, మన హ్యాండ్లోని ఎన్ని బోన్స్ ఉంటాయి? సో ఇట్ ఈస్ చాలా మనకి చాలా ఫ్లక్చువల్ గా ఉంటుంది. ఓకే, సో దీనికి మన హ్యాండ్లోని ఎన్ని బోన్స్ ఉంటాయి అన్నది క్వశ్చన్ అన్నమాట. సో యాజ్ పర్ యువర్ నాలెడ్జ్, how many bones will be there in one single hand of a human being? So first time ganaka meer vintunnatlaite, you will really shock for this. So mana human body loni, mana human hand loni any bones untayi ante 30 bones untayi. Yes, what you are listening is truly fact. సో 30 బోన్స్ ఉంటాయి. సో అది ఏంటి అంటే మనం అన్ని డివిజన్స్ చేసుకున్నాము. ఇక్కడ సో ఫస్ట్ మన హ్యాండ్ తీసుకుంటే జస్ట్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ మనకి బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఉంటుంది. సో అది జాయింట్స్ మనం డిస్కస్ చేసుకునేటప్పుడు అక్కడ ఇంకా క్లియర్ గా డిస్కస్ చేద్దాము. సో ఫ్రమ్ హియర్ టు హియర్ అంటే పర్టికులర్ చెప్పాలంటే మనకి ఎల్బో దగ్గర ఈ యొక్క పార్ట్ ని మనము హ్యూమరస్ అంటాము. ఏమంటాము? హ్యూమరస్ అంటాము. సో నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ మనకి ఇక్కడ 2 బోన్స్ ఉంటాయి. ఏముంటాయి? 2 బోన్స్ ఉంటాయి. ఒకటి రేడియస్, ఇంకొకటి వచ్చేసి ఉల్నా. సో 2 బోన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది వ్రిస్ట్. సో ఈ వ్రిస్ట్ లోని మనకి 8 బోన్స్ ఉంటాయి. సో కౌంట్ గుర్తుపెట్టుకొని 30 వస్తాయి ఖచ్చితంగా. సో ఇక్కడ మనకి 8 బోన్స్ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు హియర్, ఇక్కడ మనకి దీన్ని మనం మెటాకార్పల్స్ అంటాము. దీన్ని ఈ విస్ట్ దగ్గర ఉన్న బోన్ ని మనం కార్పల్స్ అంటాము ఏంటి బయోలాజికల్ టర్మ్స్ లోని. సో మనం ఇంగ్లీష్ లో మన డే టు డే లైఫ్ లోని మనము విస్ట్, పామ్ ఇలా అంటుంటాము. సో పామ్ బయోలాజికల్ టర్మ్స్ లో ఈస్ నథింగ్ బట్ వాట్? మెటాకార్పల్స్. సో మెటాకార్పల్స్ లోని 5 బోన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఈ 5 ఫింగర్స్ ఉంటాయి కాబట్టి ఈ 5 ఫింగర్స్ ఈ కార్పల్స్ తో కలపడానికి ఇక్కడ మెటాకార్పల్స్ అనేవి ఉంటాయి మధ్యలో. ఓకే, 1 2 3 4 5. సో ఓకే, ఈస్ ఇట్ క్లియర్ అప్ టు నౌ? సో ఇంకా నెక్స్ట్ కేటగిరీ. సో ఇక్కడ 2 3, ఇక్కడ 5. ఓకే, నెక్స్ట్ ఫింగర్స్ లోని మనకి
మనం కనుక చూసుకున్నట్లయితే 3 బోన్స్ ఉంటాయి ప్రతి ఫింగర్ కి ఎక్సెప్ట్ థంబ్. సో ఈ థంబ్ వదిలేస్తే థంబ్లోని మనకి సి 1 2, whereas in these 4 fingers you will have 1 2 and 3. ఓకే, సో 4 ఫింగర్స్ కి 3 అంటే 12. సో థంబ్ కి వచ్చేసి 2 ఫింగర్స్ అంటే 14, 2 బోన్స్ అంటే టోటల్ గా మనకి 14 ఉంటాయి అనమాట. సో ఇవన్నీ మనం టోటల్ చేస్తే 14 + 8 + 2 + 1 మనకి టోటల్ గా 30 వచ్చేస్తుంది. సో దీస్ ఆర్ ది 30 బోన్స్ ఆఫ్ ది హ్యాండ్. ఓకే, సో ఇంకా మనం లెగ్ గురించి వద్దాము. సో ఇక్కడ డయాగ్రామ్ వేస్తా, నేను హ్యాండ్ కూడా వేయాల్సింది. సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసాం కాబట్టి సో లెగ్కి వేస్తా. సో ఇది మనకి లెగ్ బోన్ అంటే థై బోన్ ఫస్ట్ మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో దీన్ని మనం ఏమంటాము, స్టార్టింగ్ లో చెప్పుకున్నాం లార్జెస్ట్ బోన్ అని, ఫీమర్ అంటాము. ఓకే, సో ఫీమర్ ఉంటుంది. సో ఇక్కడ ఒక జాయింట్ ఉంటుంది. సో ఇది మనము మన లాంగ్వేజ్ లో మనం ఏమంటాము, నీ అంటాము. సో దీన్ని మనము బయాలజీలో ఏమని పిలుస్తాము, బయోటల్ అంటాము. ఇది వచ్చేసి ఫీమర్. దిస్ ఈస్ కాల్డ్ ఫీమర్. లెట్ మీ డ్రింక్ సమ్ వాటర్. సో ఇది మనము నీ. ఓకే, సో దీన్ని మనం బయాలజీలో ఏమంటామంటే ప్యాటెల్లా అని అంటాము. ఇక్కడ మనకి 2 బోన్స్ ఉంటుంది నీ దగ్గర నుంచి. అంటే మనకి ఫ్రంట్ సైడ్ కనిపించేసి దిస్ ఈస్ లెగ్, ఇది మనం లెగ్ అనుకుంటే ఫ్రంట్ సైడ్ కనిపించే ఒక బోన్ ఉంటుంది, వెనక కనిపించే ఒక బోన్ ఉంటుంది. టిబియా అండ్ ఫిబులా అంటాం దాన్ని. ఓకే, సో 2 బోన్స్ ఉంటాయి మనకి. సో టిబియా అండ్ ఫిబులా. ఓకే, సో ఇంకా ఇక్కడ మనకి వస్తే ఇది కవర్ చేస్తూ మనకి 7 వస్తాయి ఇక్కడ. మనకి హ్యాండ్ లో అయితే దీన్ని కార్పల్స్ అంటాము. ఇక్కడ దీన్ని మనం ఏమంటే టార్సెల్ అంటాం అనమాట. సేమ్ ఇక్కడ ఉన్న పార్ట్ లో, అంటే అది యాంకిల్ అవుతుంది మనకి. సో ఇక్కడ హ్యాండ్ లో అయితే 8 ఉంటుంది, బట్ ఇక్కడైతే 7 ఉంటుంది లెగ్ లో. వై? బికాస్ ఒకటి ఇక్కడ ప్యాటర్న్ లా నీ దగ్గర వస్తుంది కాబట్టి బోన్. సో ఇక్కడ 7 వచ్చేస్తాయి. సో దీస్ ఆర్ కాల్డ్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ టార్సెల్. సో ఆబ్వియస్ గా దీనికి కనెక్టివ్ గా ఉండే 5 బోన్స్. దీన్ని మనము మెటాటార్సెల్స్ అంటాము. ఏమంటాము? మెటాటార్సెల్స్. సో మనకి హ్యాండ్ లోని ఎలాగా కార్పల్స్ అండ్ మెటాకార్పల్స్ అంటాము, దీన్ని టార్సెల్స్ అండ్ మెటాటార్సెల్స్ అంటాము. సో ఇంకా ఇక్కడ మనకి ఫింగర్స్, లెగ్స్ దగ్గర కూడా ఫింగర్స్ ఉంటాయి కదా. సో దాన్ని మనము ఫెలెంజెస్ అంటాము. ఈ ఫెలెంజెస్ నేమ్ వచ్చేసి ఫింగర్స్ ఫర్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ రెండు ఒకటే ఫెలెంజెస్ అనే అంటాము. ఓకే, ఓకే, సో దీన్ని మనం ఏమంటాము? ఫెలెంజెస్ అంటాము. సో దీస్ ఆర్ ఆల్ ది 30. సో ఈచ్ హ్యాండ్ లో 30 ఉంటుంది. సో కపుల్ ఆఫ్ లెగ్స్ అండ్ కపుల్ ఆఫ్ హ్యాండ్స్ లో మనకి 60 అయిపోతుంది. సో టోటల్ గా మనకి లింబ్స్ ఎన్ని ఉంటాయి? 60 ఉంటాయి. ఓకే, సారీ 120 ఉంటాయి. ఓకే, సో ఇంకా మనకి 200 బోన్స్ అన్ని మనకి ఇక్కడతో అయిపోయింది. ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఎంత? 6 బోన్స్. ఓకే, ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ దిస్ సెషన్. యా, సో 6 బోన్స్ ఉన్నాయి మనకి. సో దీన్ని గిర్డల్. సో దీని కేటగరైజేషన్ ఏంటో మనం చూద్దాము. పిక్టోరల్.
పెక్టోరల్ అండ్ పెల్విక్. సో పెక్టోరల్ గిర్డిల్లోని మనకి 2+2 అంటే ఇది మనం ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అని అంటే షోల్డర్ దగ్గర మనకి ఉంటుంది. ఇక్కడ మనకి ఈ క్యాల్వికల్ ని మనం బ్యూటీ బోన్ అని కూడా అంటుంటాము. సో ఈ క్యాల్వికల్ ఏంటంటే బాగా సన్నగా ఉన్నవాళ్ళు, ఓకే, హీరోయిన్స్ అని అనుకోవచ్చు. ఓకే, సో వాళ్ళైతే ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళని అందరూ చూస్తుంటారు. సో ఇక్కడ వాళ్ళకి బోన్ అనేది బాగా మంచిగా క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో దాన్ని మనం కెల్విక్ అంటాము. అండ్ ఇంకా నెక్స్ట్ బ్యాక్ సైడ్ మనకి ఈ షోల్డర్ దగ్గర కరెక్ట్ గా ఇక్కడ ఈ ఏరియాలోని మనకి చూసినట్లయితే ఈ షేప్ లోని ఒక బోన్ అనేది కనిపిస్తుంది. మన ఇంట్లో మన సిబ్లింగ్స్ లేకపోతే మన ఫాదర్, ఓకే, బనీని అలా వేసుకుని తిరిగేటప్పుడు మనం ఆబ్వియస్ గా అబ్జర్వ్ చేస్తుంటాం డే టు డే లైఫ్ లో, మన ఇంట్లో కాకపోయినా ఎవరో ఒకరు బయట. సో ఈ షేప్ లో బోన్స్ అనేవి ఇలా అనగానే వాళ్ళకి ఇలా అనగానే కనిపిస్తూ ఉంటుంది 2 సైడ్స్. ఓకే, సో దీన్ని మనం ఏమంటాం అంటే స్కెపులా అని అంటాము. ఓకే, సో ఇదంతా ఒక జాయింట్ అనమాట. సో ఇక్కడ నుంచి వచ్చేది అండ్ ఇక్కడ వచ్చేది, సో ఇదంతా కనెక్టివ్ అయి ఉంటుంది. ఓకే, ఇక్కడ బాల్ అండ్ సాకెట్ జాయింట్ అనేది ఉంటుంది. సో ఐ థింక్ ఇట్స్ క్లియర్. సో ఈ రెండు ఒక హ్యాండ్ లో 2 ఉంటుంది, ఏంటి స్కెపులా అండ్ బ్యూటీ బోన్. సో అలా 2 సైడ్స్ 4 అయిపోతుంది. సో 6 లో 4 అయిపోయింది. ఇంకా ఎన్ని నేర్చుకోవాలి? 2 నేర్చుకోవాలి. ఓకే, ఇంకా ఈ 2 వచ్చేసి పెల్విక్ గిర్డిల్లో వచ్చేస్తుంది. సో ఈ పెల్విక్ గిర్డిల్ ఏంటి అని అంటే మనకి పైన ఉన్న బోన్స్ కి హిప్ బోన్ కి కనెక్షన్ లాగా ఇది అనేది ఉంటుంది అనమాట. సో పెల్విక్ బోన్ అనేది, సో ఈ బోన్ లోని 3 టైప్స్ మొత్తం కలిపితే పెల్విక్ బోన్ అవుతుంది. సో ఏంటి అవి 3 బోన్స్ అని అంటే ఏంటి? ఇలియం, ఇస్టియం అండ్ పుబిస్. సారీ. సో ఈ 3 కలిపితే మనకి ఏమవుతుంది? పెల్విక్ గిర్డిల్ అనేది అవుతుంది. ఓకే, సో ఈ 3 కలిపితే పెల్విక్ గిర్డిల్ అనేది అవుతుంది. సో ఐ హోప్ ఇక్కడి వరకు మీకు క్లియర్ అయింది, క్రిస్టల్ క్లియర్ అయింది అని అనుకుంటున్నాను. సో ఇంకా మనకి రిమైనింగ్ ఏమి లెఫ్ట్ అయ్యింది అని అంటే జాయింట్స్ ఉంది మనం కవర్ చేయడానికి. సో ఇంకా మజిల్స్ గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. సో ఇంకా మనం మజిల్స్ గురించి కనుక డిస్కస్ చేస్తే మజిల్స్ లోని వాలంటరీ మజిల్స్, ఇన్వాలంటరీ మజిల్స్ అని 2 టైప్స్ ఉంటాయి. ఓకే, సో వాలంటరీ మజిల్స్ ఏంటి, ఇన్వాలంటరీ మజిల్స్ ఏంటి అని అంటే, సో వాలంటరీ, సో మన ఏపీలోని జగన్ అన్న ఉన్న టైంలోని వాలంటీర్స్ ఉన్నారు. ఒక వెలిగారనమాట వాలంటీర్స్. ఓకే, ఒక రాజ్యంలోని ఒక మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ లాగా వాళ్ళు చాలా పర్సీవ్ అయ్యారు జగన్ ఉన్న టైంలోని. సో వాలంటీర్స్ ఏం చేస్తారు అని అంటే ఆబ్వియస్ గా మనకి ఇంటికి పెన్షన్ తీసుకురావడం, రేషన్ సప్లై చేయడము, ఏమైనా సర్టిఫికేట్స్ కావాలంటే చేయడం, ఇవన్నీ చేస్తుంటారు. సో అవన్నీ కూడా వాళ్ళు కాన్షియస్ తో చేస్తారు, ఏమి పడుకొని నిద్రపోయి తెలియకుండా ఏమి చేయరు కదా. సో వాలంటరీ మజిల్స్ అంటే ఏంటి అని అంటే మన నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివ్ గా, అంటే మన యొక్క కాన్షియస్ అంటే మనకి తెలిసి జరిగే పనులు అన్ని కూడా సింపుల్ వర్డ్స్ లో చెప్పాలి అని అంటే మనకి తెలిసి మన యొక్క జ్ఞానం, దాని ఏమంటారు, అలానే అంటారు అనుకుంటా. సో మన యొక్క ప్రెజెన్స్ అంటే మనకి తెలిసి జరిగే పనులు అన్ని కూడా మనం అన్ని ఆ జరిగే యాక్షన్స్ అన్ని కూడా మనం వాలంటరీ మజిల్స్ కింద వస్తాయి. సో ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే రన్నింగ్, వాకింగ్, సో హ్యాండ్ ని షేక్ చేయడము, సో ఇవన్నీ కూడా మనకి వాలంటరీ మజిల్స్ కింద వస్తాయి. సో వెన్ కమింగ్ టు ఇన్వాలంటరీ మజిల్స్, సో ఇక్కడ ఏంటి అని అంటే మన కాన్షియస్నెస్ లేకుండా, మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరిగే పనులు అన్ని అనమాట. సో ఏంటి జరిగేవి అని అంటే ఆబ్వియస్ గా ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే బ్రీతింగ్, హార్ట్ బీట్ అండ్ బ్లింకింగ్ ఆఫ్ ఐస్, ఇవన్నీ మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోని. ఓకే, డైజెషన్ ఆఫ్ ఫుడ్. ఓకే, మనం నిన్న డే 1 టాపిక్ డైజెస్టివ్ సిస్టమ్. సో డైజెషన్ ఆఫ్ ఫుడ్ కూడా మనకి తెలియకుండా లోపల అదే జరిగిపోతుంటుంది ఆటోమేటికల్. సో మనం ఆపాలనుకున్నా వీ కాంట్ స్టాప్ ఇట్. ఓకే, సో ఇవన్నీ కూడా వాలంటరీ అండ్ ఇన్వాలంటరీ మజిల్స్ అన్నమాట. సో ఇంకా మనకి ఫ్యూ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి కవర్ చేయడానికి. సో ప్రీవియస్ గా ఇచ్చిన దాంట్లోని సో ఇంపార్టెంట్ అడిగిన క్వశ్చన్స్.
సో అవి ఏంటి అని అంటే యా సో ఓకే. సో ఇప్పుడు మనము ఒక బోన్ ఉంది, ఇక్కడ ఒక బోన్, ఇక్కడ ఒక బోన్. సో ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా లేటెస్ట్ గా రైల్వేస్ లో అడిగిన క్వశ్చన్స్ అన్నమాట. ఓకే, సో అది సో ఇక్కడ మనకి బోన్ ఉంటుంది. 2 బోన్స్ కనెక్ట్ అయ్యేటప్పుడు వేర్ అండ్ టేర్ అనేది జరుగుతుంది. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే ఇది క్లియర్ గా అర్థం అవుతుంది. సో లేకపోయినా పర్లేదు, ఇట్స్ వెరీ బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది దీనికి. ఏదైనా ఒక 2 హార్డ్ సర్ఫేసెస్ కాంటాక్ట్ లో ఉండి అవి గనక ఫంక్షనాలిటీ, దాని యొక్క ఫంక్షనాలిటీ అంటే దాని యొక్క మూమెంట్ జరుగుతూ ఉన్నట్లయితే అక్కడ ఖచ్చితంగా వేర్ అండ్ టేర్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇవి మనం ఎక్కువగా మిషనరీస్, ఇండస్ట్రీస్ లో మిషనరీస్ లో అబ్జర్వ్ చేయొచ్చు. సో అందుకని ఈ వేర్ అండ్ టేర్, ఈ నాయిసెస్ మధ్యలో నాయిస్ కూడా క్రియేట్ అవుతూ ఉంటుంది, సౌండ్స్. సో ఈ సౌండ్స్ వేర్ అండ్ టేర్ ని ఎలిమినేట్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తుంటారంటే లూబ్రికెంట్స్ యాడ్ చేస్తుంటారు. సో మన బాడీలో కూడా బోన్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే నీ బోన్స్. సో మనకి ఓల్డ్ ఏజ్ పర్సన్స్ లోని ఎక్కువగా మోకాలు అరిగిపోవడము, మోకాళ్ళు నడుస్తుంటే సౌండ్ రావడము. సో ఇవన్నీ దేనికి ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ మధ్యలో ఉన్న లూబ్రికెంట్ తగ్గిపోవడం వల్ల బోన్స్ అనేవి వేరెంట్ టైర్ అయిపోవడం వల్ల, వేరెంట్ టైర్ అంటే అది అరిగిపోవడం వల్ల, ఓకే, దీని వల్ల మనకి కదిలేటప్పుడు సౌండ్స్ రావడము ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఓకే, ఆ ఫ్లూయిడ్ లూబ్రికెంట్ అనేది లేకపోవడం వల్ల. సో ఈ ఫ్లూయిడ్ ని మనం ఏమంటాము అని అంటే సైనికల్ ఫ్లూయిడ్ అంటాము. ఓకే, సో మనకి గాడ్ అనేది ఇన్బిల్ట్. ఇప్పుడు మనం మిషనరీస్ లో, ఇండస్ట్రీలో ఏం చేస్తాము, ఓకే ఇలా వేరెంటే జరుగుతుంది అని అంటే ఎక్కువ లూబ్రికెంట్స్ అనేది యూస్ చేస్తూ ఉంటాము. కానీ మన హ్యూమన్ బాడీలో అలా కాదు కదా. సో మనకి ఓకే ఫ్లూయిడ్ తక్కువైంది, సైనికల్ ఫ్లూయిడ్ తక్కువైంది అని చెప్పేసి మనం కట్ చేసుకుని కొంత ఫ్లూయిడ్ ఏదన్నా వేసుకుని, లేకపోతే ఒక ఆయిల్ వేసుకుని మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ కుట్లు వేసుకోవడం, లేకపోతే ఫెవికిక్ వేసుకోవడం, ఇవన్నీ పాసిబుల్ కాదు. కాబట్టి మనకి ఇన్బిల్ట్ లోనే గాడ్ అనేది ఈ యొక్క క్రియేచర్ నేచురల్ గానే ఇచ్చేసాడు అనమాట. ఓకే, సో దీన్ని మనం ఏమంటాము, సైనికల్ ఫ్లూయిడ్ అని అంటాము. ఓకే, సో ఇంకా నెక్స్ట్ ఇంకా మనం బిట్స్ చూసుకున్నట్లయితే మనకి కార్టిలేజ్ అని చెప్పి ఒకటి వినే ఉంటారు మీరు. సో ఇది కూడా మజిల్స్ కిందే వస్తుంది. సో కార్టిలేజ్ అంటే ఏంటి అని అంటే అది ఇటు బోను కాదు, అలా అని ఇటు సాఫ్ట్ గా మజిల్ కూడా కాదు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మన ఇయర్. ఇక్కడ మనకి మరీ అంత సాఫ్ట్ గా ఉండదు, అలా అని మన బోన్ లాగా మరీ అంత హార్డ్ గా కూడా ఉండదు. సో ఇది మనం ఎలా అనుకుంటే అలాగా మనం తిప్పుకుంటూ ఉండొచ్చు. ఓకే, సో అదే మన బోన్ అయితే మనం అంతగా తిప్పలేము. ఇసెంట్ ఇట్ ఆర్ నాట్. సో ఇది కార్టిలేజ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఏంటి, మన ఇయర్. ఓకే, సో దీస్ ఆర్ ది రిలవెంట్ బిట్స్ విచ్ ఆర్ ఆస్క్డ్ ప్రీవియస్లీ ఇన్ రైల్వే ఎగ్జామినేషన్స్. ఓకే, పర్టికులర్ ఇయర్ అని కాదు, అన్ని ఎగ్జామ్ అంటే ఇప్పుడు పర్టికులర్ ఇయర్ అని అంటే స్కెలిటన్ సిస్టమ్ మీదే వాడు ఒక ఇయర్ లోనే ఒక 4-5 క్వశ్చన్స్ ఇవ్వడు కదా. సో అలాగా, సో ఇయర్ అనేది నాకు గుర్తులేదు. సో ఇది టాపిక్ మీద నేను అనాలిసిస్ చేసినప్పుడు రైల్వేస్ లోని ప్రీవియస్ గా అడిగిన క్వశ్చన్స్ స్కెలిటన్ సిస్టమ్ మీద అని అంటే ఇప్పుడు నేను స్టార్టింగ్ లో చెప్పిన కొన్ని పాయింట్స్ చెప్పాను కదా. సో ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్ ఆస్క్డ్ అనమాట. సో ఇవన్నీ తెలుసుకోవడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఒకసారి రిపీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇయర్లీ బేస్డ్ ఎగ్జామ్. సో ఎస్ఎస్సి, బ్యాంక్స్ ఇవన్నీ కూడా ప్రతి ఇయర్ ఖచ్చితంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇటువంటి ఇయర్లీ బేస్డ్ ఎగ్జామ్స్ కే చాలా సార్లు ఏంటంటే క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటుంది. ఎంటీఎస్ లో అడిగిన క్వశ్చన్ ఒక్కొక్కసారి సిపిఓ ఎగ్జామ్ లో అడుగుతాడు, సిపిఓలో అడిగింది ఎంటీఎస్ లో అడగచ్చు, లేదంటే సిహెచ్ఎస్ఎల్ లో అడిగింది జీడీలో అడగచ్చు. సో ఇలాగా మేబీ ఎంటీఎస్ లో అడిగిందే ఎంటీఎస్ లో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో సిజిఎల్ లో కూడా రిపీట్ అవుతూ ఉంటుంది, ఏంటి ఇయర్లీ ఎగ్జామ్స్ లోనే. సో అలాంటిది ఈ ఎగ్జామ్ అనేది మనకి 4 years కి ఒకసారి, ఓకే, సర్టైన్ పీరియడ్ లోని ఇది అనేది మనకి కండక్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అందుకని ఇక్కడ కూడా మనకి అబ్జర్వ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ డైరెక్ట్ కాకపోవచ్చు, దానికి సంబంధించిన
టాపిక్ ట్విస్ట్ చేసి లేకపోతే క్వశ్చన్ ని ట్విస్ట్ చేసి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో పీవైక్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో ఇంకా మనము జాయింట్స్ టాపిక్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకే, దీస్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో బోన్స్ మనం డిస్కస్ చేసుకున్నాము. ఓకే, సో జాయింట్స్ కూడా 3 టైప్స్ ఉన్నాయి మనకి స్కెలిటన్ సిస్టమ్ అని. సో అది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఫైబరస్ జాయింట్ అండ్ కార్టేజినస్ జాయింట్. సో ఇలా 3 టైప్స్ ఉన్నాయి. సో అవి కూడా మనం డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. ఓకే, సో ఇంకా మనం జాయింట్స్ గురించి వస్తే 3 టైప్స్ ఉన్నాయి మొత్తం జాయింట్స్. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చి ఫైబరస్ జాయింట్. నెక్స్ట్ వన్ కార్టిలేజినస్ జాయింట్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి సైనోవియల్. సో సైనోవియల్ జాయింట్. సో నేను ఇందాక ఒక ఫ్లూయిడ్ ఉంటుంది అని చెప్పాను కదా బోన్స్ మధ్యలో, ఐ మీన్ బోన్స్ దగ్గర. సో దాన్ని మనం సైనోవియల్ అంటాం. దా ఫ్లూయిడ్ పేరు సైనోవియల్ ఫ్లూయిడ్. సో ఇది కూడా వన్ ఆఫ్ ది క్వశ్చన్ ఆస్క్డ్ ఇన్ రైల్వేస్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్. సో ఇంకా మనం జాయింట్స్ గురించి మాట్లాడితే, సో ఫైబరస్ జాయింట్ అనేది అసలు కదలదు అనమాట. సో ఇది పర్మనెంట్ గా ఒక దగ్గర సెటిల్ అయిపోయి ఉంటుంది. ఇట్స్ పర్మనెంట్లీ ఫిక్స్డ్, ఇట్ కెనాట్ మూవ్ ఎనీవేర్. ఓకే, సో ఇది మనకి ఇమ్మూవబుల్. సో వాట్ దిస్ ఈస్ ఇమ్మూవబుల్, ఇట్ కెనాట్ మూవ్. సో ఎగ్జాంపుల్స్ ఏంటి ఫైబరస్ జాయింట్ కి? ఎగ్జాంపుల్ టీత్ మనం ఎక్కడ కదిలించలేము, ఇట్స్ ఫిక్స్డ్. ఊడొచ్చేస్తే అది వేరే విషయం. సో అది పర్మనెంట్ గా ఊడొచ్చేస్తుంది. బట్ దాన్ని టెంపరీగా ఇప్పుడు మనం చేతులు ఇలా కలుపుతున్నట్టు వి కాంట్ మూవ్ అవర్ టీత్. ఓకే, దట్ ఈస్ ఫిక్స్డ్. ఇంకా సెకండ్ వన్ ఏంటి? స్కల్ ని కూడా మనం వి కాంట్ మూవ్. సో ఇక్కడ అనేది వీళ్ళ పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్ అనమాట. సో ఎక్కడికి కదలకుండా, సో అలానే ఇంట్లో ఉండడం, ఇంట్లో పని చేసుకోవడం. ఓకే, అలాగా ఇట్స్ ఫిక్స్డ్ పర్మనెంట్లీ. నెక్స్ట్ కార్టిలిజినస్ జాయింట్స్ అంటే దిస్ ఈస్ సెమీ మూవబుల్. వాట్? సెమీ మూవబుల్. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ప్యూబిస్ సింఫెసిస్. సో దీనికి ఎగ్జాంపుల్ ప్యూబిస్ సింఫసిస్. ఓకే, సో సెమీ మూవబుల్ అని అంటే యా కొంచెం అప్పుడప్పుడు వెళ్ళొచ్చు, రావచ్చు. సో కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా లవ్ మ్యాటర్ ఇంట్లో తెలిసిపోతే ఎలాగా? సో మరీ అంత స్ట్రిక్ట్ గా ఉండరు, మరీ అంత లూజ్ గా వదలరు. ఎడ్యుకేషన్ కోసం బయటికి పంపిస్తారు విత్ స్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్స్. సో అలా అనుకోండి కార్టిలేజినస్. ఇది వచ్చేసి అస్సలు వెళ్ళలేదు ఇంట్లో నుంచి. మేబీ కొంతమంది లవ్ విషయం తెలిస్తే మేబీ వాళ్ళ కండిషన్ కూడా ఫైబరస్ జాయింట్ కండిషన్ అయి ఉండొచ్చు. అంటే ఎక్కడికి వెళ్ళకుండా జస్ట్ ఇంట్లోనే పెట్టేయడం అనమాట, ఫిక్స్డ్ గా. సో ఇంకా సైనోవియల్ జాయింట్ గురించి వస్తే ఆబ్వియస్ గా అబ్బాయిలు. సో అబ్బాయిలకి ఆబ్వియస్ గా చాలా ఫ్రీడమ్ ఉంటుంది, ఏంటి ఎక్కడికైనా తిరిగే ఫ్రీడమ్ ఉంటుంది. సో సైనోవియల్ జాయింట్ కూడా అంతే. సో దే ఆర్ ఫ్రీ టు మూవ్ ఎనీవేర్. ఓకే, ఇది ఫ్రీగా ఎక్కడైనా తిరగచ్చు సైనోవియల్ జాయింట్. ఓకే, సైనోవియల్ జాయింట్స్ లోని చాలా టైప్స్ ఉన్నాయి, 6 టైప్స్ ఉన్నాయి సైనోవియల్ జాయింట్స్ లో. సో అది ఒక్కొక్కటి మనం డిస్కస్ చేసుకుందాము. సో సైనోవియల్ జాయింట్ లోని ఫస్ట్ వన్ ఏంటి అని అంటే ఓకే, సో 6 టైప్స్ ఉంటాయి ఇందులోని. సో ఇందులోని మనకి ఫస్ట్
ఫస్ట్ వన్ అనుకుంటే బాల్ సాకెట్. సో నేను ఇందాక హ్యాండ్ లో ఉన్న బోన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఐ హ్యాడ్ టోల్డ్ యూ. సో ఇక్కడ మనకి బాల్ సాకెట్ జాయింట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే షోల్డర్ దగ్గర ఒక బాల్ టైప్ లో మీకు తగులుతూ ఉంటుంది. సో ఇక్కడ బాల్ టైప్ అరేంజ్మెంట్స్ అనేది ఇచ్చారు. సో అందుకని దీని యొక్క బేసిస్ మీద మనం చేయిని ఇలా ఇలా అయినా తిప్పచ్చు, ఇలా ఇలా అయినా తిప్పచ్చు, ఇలా ఇలా తిప్పచ్చు. సో ఎనీవేర్ యూ కెన్ మూవ్ ఫ్రీలీ. ఓకే, సో బెస్ట్ ఎగ్జాంపుల్ షోల్డర్ జాయింట్ అనమాట. సో షోల్డర్ హ్యాండ్ జాయింట్ ని మనము బాల్ సాకెట్ కింద మనము జమేసుకోవచ్చు. సో ఇంకా సెకండ్ టైప్ వచ్చేసి హింజ్ జాయింట్. ఏంటి? హింజ్ జాయింట్. సో ఈ హింజ్ జాయింట్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి డోర్స్ ఉంటాయి, డోర్స్ ఒక దగ్గర ఫిక్స్ అయి ఉంటుంది. ఓకే, సో ఒక డైరెక్షన్ లోనే వాళ్ళు అది అనేది మూవ్ అవుతూ ఉంటుంది స్క్రూస్ తో ఇలా ఫిక్స్ అయ్యి. ఓకే, డోర్ ఇలా త్రీ కానీ 4 కానీ అరేంజ్మెంట్స్ ఉంటాయి ఇక్కడ మధ్యలో, పైన కింద. ఓకే, సో అలానే ఈ హింజ్ జాయింట్ కూడా సేమ్ అంతే అనమాట. సో దీనికి మనం ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే యాంకిల్. సో ఇవన్నీ హింజ్ జాయింట్ కి ఎగ్జాంపుల్స్ అనమాట. సో మీరు ఓకే యా. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటే, హింజ్ జాయింట్ అయిపోయింది. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకి సాడల్. సో దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది జాయింట్. సో మనం సాడల్ అనగానే సాడల్ పీక్ నాకు గుర్తొస్తుంది. సాడల్ పీక్ ఈస్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ పీక్. సో అది ఎక్కడ హైయెస్ట్ పీకో మీకు గనక తెలిసినట్లయితే కింద కమెంట్ సెషన్ లో కమెంట్ చేయండి, సాడల్ పీక్. సో ఓకే, ఇంకా సాడల్ జాయింట్ కదా. సాడల్ జాయింట్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే టంబ్ జాయింట్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇది మనం సాడల్ జాయింట్ కింద మనకి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. సో ఏంటి? థంబ్ జాయింట్. సో ఛానల్ కి ఎవరైనా కొత్తగా ఉన్న వాళ్ళు సో ప్లీజ్ చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ మీ. అండ్ మీకు కూడా ఛానల్లో పోస్ట్ చేసే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా అప్పటికప్పుడు నోటిఫికేషన్స్ రావాలి అని అంటే సో బెల్ ఐకాన్ కూడా మీరు ఆన్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. కింద ఇటువంటి ఉన్నా సరే కింద కమెంట్ చేయండి. లైక్ మీ యొక్క ఫీలింగ్స్, లైక్ మీ యొక్క ఫీడ్బ్యాక్ ఏది ఉన్నా సరే కింద కమెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే, ఇట్ మేక్స్ మీ సో హ్యాపీ వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. సి ఐ కెన్ ఏబుల్ టు టేక్ ఎనీథింగ్. పాజిటివ్ గా ఇచ్చినా మీరు నెగిటివ్ గా ఇచ్చినా ఐ కెన్ టేక్ దట్. సో మీ ఫీడ్బ్యాక్ ఏదున్నా కింద కమెంట్ చేయండి. అండ్ 10 days బయాలజీ సెషన్ కాబట్టి సో ఎవరు కూడా మిస్ అవ్వకండి, ఫాలో అవ్వండి. 10 days లోని కొంచెం మీకు ఎక్కువ టైం పట్టచ్చు ఒక సెషన్ లోని. సో మాక్సిమం నేను ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్, మీరు ఇప్పటివరకు నా సెషన్ ఈ ఒక్క క్లాస్ చూసుకున్నా మీకు అర్థమై ఉంటుంది నా వే ఆఫ్ టీచింగ్ కానీ నేను చెప్పే కంటెంట్ కానీ వితౌట్ ఎనీ అదర్ ఎక్స్ట్రా యావిగేషన్స్. అంటే అన్నెసెసరీగా లెంత్, వీడియో యొక్క లెంత్ పెరగాలి వ్యూస్ కోసం మనీ కోసం అని కాకుండా ఓన్లీ ప్యూర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటెంట్ మీకు ఇప్పటి వరకు మీరు చూసినట్లయితే ఈ క్లాస్లోని ఆల్రెడీ ఫాలో అయ్యే వాళ్ళకంటే అది తెలిసి ఉంటుంది, అది వేరే విషయం. బట్ కొత్తగా వచ్చిన వాళ్ళకైతే మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఇంత మంచి టీచర్ని, ఇంత మంచిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్న వాళ్ళని మీరు అవాయిడ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ప్రతి సెషన్ని. సో ఒక లైక్ చేసి కింద ఒక కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ప్రిపేర్ అవుతున్న వాళ్ళంటే అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఓకే, సో ఇంకా నెక్స్ట్ జాయింట్ గురించి మాట్లాడితే ఐ విల్ జస్ట్ డ్రింక్ సమ్ వాటర్. ఐ థింక్ దిస్ సెషన్ 1 hour పైన ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి పైవట్. సో పైవట్ జాయింట్. సో పైవట్ జాయింట్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి మన నెక్ అనమాట. ఏంటి? నెక్. సో నెక్ మనము ఎలా కావాలంటే అలా తిప్పుకోవచ్చు. 180 degrees తిరుగుతూ ఉంటుంది. ఓకే,
సో పైవట్ జాయింట్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి నెక్ అన్నమాట. నెక్స్ట్ ప్లెయిన్. ఓకే 9 అని రాశాను. ఐ డోంట్ నో వేర్ మై మైండ్ ఈస్. యా ఫిఫ్త్ వన్ వచ్చి ప్లేన్ ఆర్ గ్లైడింగ్. ప్లెయిన్ జాయింట్ ఆర్ గ్లైడింగ్ జాయింట్. సో ఈ జాయింట్ అనేది లీనియర్ గా ఉంటుంది. ఓకే లీనియర్ డైరెక్షన్ లోనే ఉంటుంది. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి? కార్పల్స్ అండ్ టార్సెల్. ఓకే సో మనం ఇది ఎగ్ అంట హ్యాండ్ అండ్ లెగ్ యొక్క పార్ట్స్ లో మనం బోన్స్ లో డిస్కస్ చేసుకున్నాం కదా. సో అదే అనమాట ఇది. సో నెక్స్ట్ ఇంకా సెకండ్ వన్ వచ్చేసి ఎలిప్సాయిడ్. ఓకే సో ఎలిప్సాయిడ్. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే వ్రిస్ట్. సో వ్రిస్ట్ ఈస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎలిప్సాయిడ్, దిస్ వ్రిస్ట్ జాయింట్ అన్నమాట. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైనోవియల్ జాయింట్స్. సో సైనోవియల్ జాయింట్స్ ఆర్ ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా దాని యొక్క సబ్ డివిజన్స్. సో క్యాటిలిజియస్ అండ్ ఫైబరస్. సో ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ జాయింట్స్. సో స్టడీ ఆఫ్ జాయింట్స్ ఏమంటారు? మనం ఆల్రెడీ ఇందాక స్టార్టింగ్ లోనే చెప్పుకున్నాం. సో స్టడీ ఆఫ్ జాయింట్స్ ని ఏమంటారు? ఆర్థ్రాలజీ. ఓకే స్టడీ ఆఫ్ బోన్స్ ని ఏమంటారు? ఓసియాలజీ. ఓకే సో హియర్ దిస్ ఈస్ ది సెషన్. సో స్కెలిటన్ సిస్టమ్ అంతా కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా మనం కవర్ చేసుకున్నాము ఎగ్జామ్ ఓరియంటెడ్ గా. సో ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. సో డే 3. సో రేపు టాపిక్ ఏంటి అని అంటే మనకి రెస్పిరేటరీ సిస్టమ్ ఆర్ సర్క్యులేటరీ సిస్టమ్. సో రెస్పిరేటరీ సిస్టమ్ మనకి డే 3 టాపిక్. సో టుమారో మనము సర్క్యులేటరీ సిస్టమ్ చూద్దాము. సో డోంట్ మిస్ ది 10 days ఛాలెంజ్ సెషన్. సో సెకండ్ డే ఛాలెంజ్ అనేది అయిపోయింది. సో థర్డ్ డే ఛాలెంజ్ కి రెడీగా ఉండండి. ఓకే సో until then stay tuned to the channel, keep watching the channel, don't forget to subscribe, like and share and బాగా తినండి బాగా చదవండి. సో సక్సెస్ ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. సో until then don't give up. Okay bye aspirants.